గుజరాత్లో గాంధీల కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి 3 దశాబ్దాలు దాటేసింది. అంటే అదేదో సినిమాల డైలాగ్ చెప్పినట్లు ఒక తరం దాటిపోయింది. కేంద్రంలోని వరుస విజయాలు ప్రజల సెంటిమెంట్ ను బలంగా ప్రయోగించే నరేంద్ర మోదీ బీజేపీ గెలుపునకు కావాల్సిన పునాదులు చాలా వరకు వేసేశారు. అంటే గాంధీ పుట్టిన గడ్డ మీద గాంధీల పార్టీ ఉనికి ప్రమాదంలో ఉందనుకోవాలా? కాంగ్రెస్ పార్టీకి వైభవం తేవాలని తీరిక లేకుండా తిరిగేస్తున్నాడు రాహుల్ గాంధీ. ఆయన కష్టం పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. అసలు లోపం ఎక్కడ ఉందో అని వెతికి వెతికి మొత్తం మీద ఓ క్లారిటీ వచ్చినట్లున్నారు. 2 రోజుల పాటు గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీని సమీక్షిస్తూ ఆయన ఒక ఆసక్తికరమైన మాట అన్నారు. ఇక్కడ నా ముందు కూర్చున్న కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల్లో 2 రకాల వాళ్ళున్నారు. ఒకటి నిత్యం జనంలో ఉంటూ జనం సమస్యల మీద పోరాడుతూ కాంగ్రెస్ జెండాను మోసే నిజమైన కార్యకర్తలు. రెండవ కోవకు చెందినవారు జనంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీకి కోవర్టులుగా పనిచేసేవారు. రెండో రకం వారిని నిర్దయంగా ఏరి పారేయండి అన్నారు. రాహుల్ గాంధీ కోవర్టుల గురించిన మాటలు చెప్పగానే వేదిక ముందున్న అంతా హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. అంటే రాహుల్ మాటలకు దాదాపుగా అందరూ ఆమోదించారనే అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్ర్యం కాస్త ఎక్కువే. గాంధీ కుటుంబం మినహా మిగిలిన ఏ స్థాయి నాయకుడైనా ఎలాంటి మాటలైనా అనవచ్చు. అంతెందుకు, రీసెంట్ గా తెలంగాణలో కాంగ్రెస్ లో రెడ్ల ఆధిపత్యంలో బీసీలు నలిగిపోతున్నారంటూ ఓ పెద్ద లీడర్ ఓపెన్ గానే కామెంట్ చేసేవాడు. అదృష్టమో అవకాశమో స్వయం కృషో అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్న విధంగా మొత్తం మీద అధికార పీఠంపై కూర్చున్న నాటి నుంచి రేవంత్ రెడ్డి నిత్యం పరీక్షే. చివరికి చెడు చెవిలో చెప్పండి, మంచి పబ్లిక్ గా చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లలో చెబుతున్న ఆ మాటలకు ముందే కాంగ్రెస్ అగ్రనాయకులు చెడును పబ్లిక్ గా మైక్ లో చెప్పి మంచిని అక్కడే ఆయన చెవిలో బాధ్యతగా చెబుతూ ఉన్నారు. ఆ స్వేచ్ఛను పార్టీ ఇస్తుందో లేక నాయకులే తీసుకుంటారో తెలియదు, కానీ ఆ స్వేచ్ఛ ఎంత ఉందంటే కోవర్టులున్నారని పార్టీ అధినాయకుడే పబ్లిక్ గా గుండెలు బాదుకోవాల్సినంత. హిందువులు కాంగ్రెస్ ను ఎందుకు దూరం పెట్టారో కాంగ్రెస్ కు తెలుసు, కానీ ఏమీ చేయలేదు. వీలైనంత ఇంకా ఎక్కువ దూరం చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. దేశ యువత కాంగ్రెస్ కు ఎందుకు దూరమైందో కాంగ్రెస్ కు తెలుసు, అయినా ఏమీ చేయదు. 20-30 ఏళ్ల రాష్ట్రంలో తిరుగులేని బలమైన నాయకులుగా, పార్టీకి స్తంభాలుగా ఉండాల్సిన వారు సొంత పార్టీలు పెట్టుకొని అధికారంలోకి రావడానికి కాంగ్రెసే కారణమని కాంగ్రెస్ కు తెలియక కాదు, తెలిసినా ఏమీ చేయలేదు. కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా దేశం పట్టనంత సంపన్నులై కాంగ్రెస్ పార్టీ దేశం పట్టుకొని వీధి వీధి తిరగాల్సిన నిరుపేద ఎందుకయిందో కాంగ్రెస్ కు తెలుసు, అయినా ఏమీ చేయలేదు. దేశానికి కాంగ్రెస్ అవసరం ఉందని దేశ ప్రజలకు తెలుసు, కానీ కాంగ్రెస్ కే దేశంతో అవసరం ఉన్నట్టు తెలియడం లేదు. అంతే, యథా అధినేత తథా కార్యకర్త.